మీకు ఎప్పుడైనా పూజ మధ్యలో తుమ్ము లేదా ఆవలింత వస్తూ ఉంటుందా? అయితే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. మనం భక్తిగా పూజ చేస్తున్నప్పుడు అనుకోకుండా తుమ్ము రావచ్చు లేదా ఆవలింత రావచ్చు. అప్పుడు పూజకు భంగం కలిగిందని అపశకునం అనిపిస్తుంది కదా. అలాంటి సమయంలో వెంటనే ఏం చేయాలో పెద్దలు చెబుతున్న సీక్రెట్ ఇప్పుడు చూద్దాం. పూజలో ఏకాగ్రతకు భంగం కలిగితే వెంటనే కుడి చెవును ముట్టుకోవాలంటారు. కానీ ఎందుకు? దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తీసుకువస్తున్నప్పుడు ఆ ప్రవాహం జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. కోపంతో మహర్షి గంగను మొత్తం తాకి పిలిచేశారు. భగీరథుడు వేడుకోగా మహర్షి శాంతించి గంగను తిరిగి తన కుడి చెవి గుండా బయటకు పంపారు. ఆ విధంగా చెవి నుంచి ఉద్భవించిన గంగను జాహ్నవి అని పిలుస్తాం. గంగాదేవి వచ్చిన స్థానం కాబట్టి కుడి చెవి ఎంతో పవిత్రమైనదిగా మారింది. అందుకే పూజ మధ్యలో తుమ్ము, దగ్గు లేదా ఆవలింత వంటి చిన్న విఘాతం కలిగినా వెంటనే కుడి చెవిని తాగితే ఆ గంగా పవిత్రను గుర్తు చేసుకున్నట్లే. దీనివల్ల మీ పూజ మళ్ళీ శుద్ధిగా ఏకాగ్రతతో కొనసాగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇకపై పూజలో విఘాతం కలిగితే భయపడకుండా వెంటనే ఈ చిట్కాను పాటించండి. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.